నమస్కారం. నేను మీ ఫణిభాస్కర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. మనము జ్యోతిష్య విజ్ఞాన కార్యక్రమంలో భాగంగా అనేక అంశములని తెలుసుకుంటూ వస్తున్నాము. గత కొన్ని వీడియోలుగా ద్వాదశ భావాల గురించి కానివ్వండి, అలాగే వైద్య జ్యోతిష్యం గురించి కూడా తెలుసుకున్నాం. అలాగే నవగ్రహాల గురించి, అలాగే ద్వాదశ లగ్నాలు, ద్వాదశ భావాలు విషయాలన్నింటినీ కూడా తెలుసుకుంటూ వస్తున్నాం. అలాగే మనం కారకుల గురించి కూడా కొన్ని వీడియోస్లో చెప్పుకున్నాం. అలాగే లగ్నంలో ఎవరు ఉన్నట్టయితే ఎలా ఉంటుంది అనే విషయాన్ని కూడా చెప్పుకున్నాం. ఈ వీడియోలో మనము లగ్న భావం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అలాగే నవగ్రహాలు అక్కడ ఉన్నట్టయితే వారు ఎలా ఉంటారు అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే లగ్నాధిపతి ఎక్కడ ఉన్నట్టయితే వారు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది లేదా బాగుంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఎప్పుడైనా సరే లగ్న భావానికి కారకుడు వచ్చి రవి. కాబట్టి రవి ఎలా ఉన్నారు అనే విషయాన్ని మనం జాతక చక్రంలో పరిశీలించాలి. ముఖ్యంగా రవి బాగుండాలి. అలాగే చంద్రుడు, మనం జన్మించిన రాశి నక్షత్రం, ఉదాహరణకి మనం కృతికా నక్షత్రంలో 1వ పాదంలో అయితే మేషరాశి, 2, 3, 4 పాదాలు అయితే వృషభ రాశి, ఈ విధంగా హస్త నక్షత్రం అయితే కన్యా రాశి. ఈ విధంగా మనం చంద్రుడు కూడా బాగుండాలి. అస్తంగత్వం కాకుండా పాపగ్రహాల మధ్యన లేదా బలం కోల్పోకుండా ఉన్నట్టయితే మనకి మంచి జరుగుతుంది. కాబట్టి రవిని చూసుకోవాలి, చంద్రుని చూసుకోవాలి. అలాగే లగ్నాధిపతి, మనం జన్మించిన సమయానికి ఒక లగ్నం అనేది ఏర్పడుతుంది. ప్రతి 2 గంటలకి కూడా ట్రాన్సిట్ అనేది మారుతూ ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే, చాలాసార్లు మనం చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది, లగ్నం బట్టి లగ్నాధిపతి ఎక్కడ ఉన్నట్టయితే ఎలాంటి ఫలితాలు వస్తాయి మనకి అనే విషయం అనేది కూడా ఎంతైనా ముఖ్యం మనం పరిశీలన చేసేటప్పుడు. ఉదాహరణకి మనము లగ్నం తీసుకుందాం. ఉదాహరణకి మేషలగ్నమే తీసుకుందాం. మేషలగ్నం తీసుకుని ఆయన కర్కాటకంలో ఉన్నాడనుకోండి, లగ్నాధిపతి అక్కడ బలం కోల్పోయారు, కొంత ఇబ్బందిగా ఉంటుంది. అలాగే షష్ఠ స్థానంలో ఉన్నారనుకోండి, ఉదాహరణకి కన్యలో, అక్కడ కూడా లగ్నాధిపతి ఇబ్బంది పడతాడు. అలాగే అష్టమంలో, వ్యయస్థానంలో, ఈ విధంగా ఎక్కడెక్కడ ఉన్నారు అనే విషయాన్ని మనం పరిశీలించి వారికి ఫలితం అనేది మనం చెప్పవలసి ఉంటుంది. కాబట్టి మనం ఏది సాధించాలన్నా, ఒక వ్యక్తి, అబ్బాయి కానివ్వండి, అమ్మాయి కానివ్వండి, ఎవరైనా సరే ఒక మనిషి ఒకటి సాధించాలి, పట్టుదల ఉంది, కృషితో పైకి వెళ్తారు అన్నప్పుడు మనకి లగ్నాధిపతి అనేది చాలా ఇంపార్టెంట్. ఆ లగ్నాధిపతి బలం లేకపోతే ఎవరు ఏమి సాధించలేరు. అంటే ఇప్పుడు చేసేవాళ్ళందరూ ఏదో ఒకటి చేసుకుంటున్నారు అంటే వాళ్ళ స్థాయిని బట్టి, మిగతా గ్రహాల అనుకూలతను బట్టి, వారికి ముందు వచ్చే మహర్దశల్ని బట్టి మారుతూ ఉంటుంది. కానీ లగ్నాధిపతి ఎప్పుడూ కూడా ముఖ్యం, చాలా బలంగా ఉండాలి. ఒక్కొక్కసారి మనం రవిని బట్టి కూడా ఫలితం చెప్తాం, చంద్రుడిని బట్టి కూడా చెప్తాం. వీళ్ళ ముగ్గురులో ఎవరు బలంగా ఉన్నారు అనే విషయాన్నే మనము తీసుకోవాలి. తీసుకొని ముందుకు వెళ్ళినట్టయితే మనకి ఫలితం అనేది బాగుంటుంది, తొందరగా మనకి వస్తుంది. మనం చెప్పడానికి కూడా, నిర్ధారించుకోవడానికి కూడా మనకి బాగుంటుంది అని మనం చెప్పవచ్చు. అలాగే ఇక్కడ మనకి లగ్నంలో ఒక్కొక్కసారి గ్రహం ఉండవచ్చు, ఉండకపోవచ్చు. అలాగే నవగ్రహాల్లో 1, 2, 3 గ్రహాలు ఉండొచ్చు, ఏ గ్రహము ఉండకపోవచ్చు. రవి నుంచి కూడా కేతువు వరకు ఏదో ఒక గ్రహం అనేది అక్కడ ఉండవచ్చు, లేదా ఏది కూడా లేకపోవచ్చు. దాన్ని బట్టి కూడా మనకి ఫలితం అనేది ఉంటుంది. లగ్నంలో రవి ఉన్నట్టయితే ఇక్కడ లగ్న కారకుడు, మళ్ళీ కారకో భావనాశాయ అనే ఒక కాన్సెప్ట్ ఉంది, మనం అది కూడా చెప్పుకున్నాం. కాబట్టి అక్కడ మేషరాశి అయితే కొంత పర్వాలేదు, ఉచ్చము, సింహరాశి అయితే స్వక్షేత్రము. సో ఇలా చెప్పుకుని మనము ఫలితం అనేది నిర్ధారించుకోవాలి. కాబట్టి పర్వాలేదు. అదే వేరే చోట ఉన్నట్టయితే అక్కడ ఆ భావాన్ని దెబ్బతీస్తాడు ఆయన అని చెప్పని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి కారకులు ఎప్పుడూ కూడా ఆయా స్థానాల్లో ఉండటం అనేది మంచిది కాదు. లగ్నానికి కారకుడు వచ్చి రవి. కాబట్టి రవి ఉన్నట్టయితే వారి స్వభావం చాలా తీవ్రంగా ఉంటుంది, తీవ్ర స్వభావము, సహనం లేకుండా ఉండటము, ఎప్పుడు ఏదనుకుంటే అది అయిపోవటము, ఇలాంటివన్నీ కూడా ఉంటుంది. వీళ్ళకి దయ, దాక్షిణ్యాలు అనేవి కొంత తక్కువ ఉండటము, తెలివితేటలు, నేర్పు, మళ్ళీ ఇవన్నీ కూడా ఉంటాయి. మనం ఎలాంటివి చేసుకోవాలి, ఎలా పైకి వెళ్ళాలి, ఎలా అనుసంధానం అందరినీ చేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వీరికి ఆలోచన సరళి ఇవన్నీ బాగానే ఉంటాయి.
కాబట్టి వీళ్ళు ఉన్న చోట ఉండే అవకాశం తక్కువ. అన్యస్థల నివాసం అనేది వీరికి ఉంటుంది. సామాన్య శరీరం అనేది ఉంటుంది, పెద్ద పొడుగ్గా అలా ఉండకుండా మరీ పొట్టిగా ఉండకుండా మీడియంగా వీరు ఉండే అవకాశం అనేది మనకి ఉంటుంది. కాబట్టి తెలివితేటలు అవి ఉంటాయి, కాబట్టి సహనం ఉండదు అనే ఇబ్బంది అనేది వీరికి ఉంటుంది. అలాగే మనము లగ్నంలో చంద్రుడు ఉన్నట్టయితే మనము ఎలా ఉంటుంది, మనం ఇక్కడ కూడా మళ్ళీ చూసుకోవాలి. పూర్ణచంద్రుడా లేకపోతే పూర్ణచంద్రుడు కాదా అని. మనము అమావాస్య వరకు చూసినట్టయితే మనకి అమావాస్య నుంచి పౌర్ణమి వరకు చూసినట్టయితే మనము శుక్లపక్షం. కాబట్టి ఇదంతా పూర్తి చంద్రుడు బలంగా ఉంటాడు. పౌర్ణమి తర్వాత నుంచి తగ్గుతూ ఉంటాడు. కాబట్టి సముద్రానికి ఎలా ఆటుపోట్లు వస్తాయో మనిషికి కూడా ఇలాగే కొంత ఉంటుంది. చంద్రుడిని బట్టి వారి వారి స్వభావం అనేది మారటం, ఆలోచన సరళి కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ పూర్ణుడైతే మంచి స్వభావము, స్థూలకాయము కొంత ఉంటుంది, పెద్ద ఉదరము అనేది పొట్ట కొంచెం ఉన్నట్టుగా మనకి కనబడుతూ ఉంటుంది. మంచి విద్యా విషయాలు అయితే కనుక వీరికి ఉంటాయి. ఇక్కడ క్షీణచంద్రుడు అయితే కనుక అంటే పౌర్ణమి నుంచి అమావాస్య క్షీణచంద్రుడు అయితే కనుక వీరికి కొంత ఏదో ఒక అవటితనము, కొంచెం కోపము, మదము అలాంటివన్నీ కూడా వీరికి ఉంటాయి అని మనం చెప్పవచ్చు. దుష్టకార్యాలు అందు ఆసక్తి అని కూడా ఉంటుంది. అదే పూర్ణచంద్రుడు అయితే కనుక దయ, మంచి అంతా కూడా మంచి విద్య, పాఠవాలు రావటం, నలుగురికి చెప్పటం, కొంతమంది టీచింగ్లో కూడా ఈ ఫీల్డ్లో ఉంటారు. మరి స్వక్షేత్రం అయితే కర్కాటకం పర్వాలేదు, ఉచ్చక్షేత్రం వృషభం అయినా సరే కొంత పర్వాలేదు అని మనం చెప్పవచ్చు. కానీ మిగతా చోట్ల ఉన్నప్పుడు మాత్రం ఇది ఇబ్బంది పడుతుంది. అదే వృశ్చిక లగ్నం అయితే అక్కడ బలం కోల్పోతారు. లగ్నంలో చంద్రుడు ఉన్నట్టయితే కొంత వీరికి ఇక్కడ ఇబ్బంది అని మనం చెప్పవచ్చు. అలాగే కుజుడు ఉన్నట్టయితే వీరు కృషించిన శరీరం ఉండటం, చిన్నగా ఉండటం, అవి కూడా పొట్టిగా ఉంటారు. కొంచెం చూస్తే మనము దేహదారుఢ్యం అనేది అంత బాగా ఉండకుండా కొంచెం శరీరం అనేది పొట్టిగా ఉండి అక్కడక్కడే అవయవాలన్నీ కూడా దగ్గరగా ఉన్నట్టు అనేది మనం కొంత చూస్తూ ఉంటాం. కాబట్టి వీళ్ళకి తరచూ గాయాలు అవటము, అలాగే కురుపులు రావటం, వ్రణములు, వీటి వల్ల బాధలు కూడా ఉంటాయి. రక్త మూలకమైన వ్యాధులు కూడా వీరికి వస్తూ ఉంటాయి. కాదు ఎక్కువగా ఉన్మాదము, చపలచత్వము, అంటే ఒక పని చేస్తూ మళ్ళీ ఇంకో దాంట్లోకి వెళ్ళిపోవటము, దుష్ప్రవర్తన, సాహసాలు చేయాలని ఇలాంటివన్నీ కూడా వీరికి ఎక్కువగా చూస్తూ ఉంటాయి. అదే లగ్నమందు బుధుడు ఉన్నట్టయితే ఇక్కడ దిగ్బలం చెందుతాడు. కాబట్టి బుధుడు ఆ స్థానాన్ని బట్టి కొంత బాగుంటుంది అని మనం చెప్పవచ్చు. మీనంలో అయితే కొంచెం బలం కోల్పోతారు, కానీ తక్కిన చోట్ల కొంత దిగ్బలం చెందుతారు. కాబట్టి మంచి శరీరము, మంచి బుద్ధి కుశలత, నేర్పరితనము, మంచి వాక్కులు, బుధుడు అంటేనే వాక్పరి, మంచిగా మాట్లాడతాడు, అంత కమ్యూనికేషన్ అంతా బాగుంటుంది. మధ్యవర్తిత్వం నేర్పటం ఇద్దరు మనుషుల మధ్యన ఇవన్నీ కూడా బుధుడు చూసుకుంటూ ఉంటాడు. కళా ప్రావీణ్యము, తర్వాత గణితం అనేది బాగా వస్తుంది, విద్యా ప్రావీణ్యము. అలాగే శుభగ్రహం కేంద్రాల్లో ఉన్నట్టయితే మంచిది, ఆయుర్దాయం కూడా వీరికి పెరుగుతుంది, దీర్ఘ ఆయుర్దాయం ఉంటుంది అని మనం చెప్పవచ్చు. అలాగే లగ్నమందు గురువు మనకి 1,00,000 దోషాలు నివారిస్తారు అని మన పెద్దలు చాలామంది చెప్తూ ఉంటారు. అలాగే గ్రంథాల్లో కూడా మనకి ఇవ్వటం జరిగింది. శుక్రుడు ఉన్నట్టయితే ఇంత 10,000, అలాగే బుధుడు ఉన్నట్టయితే 1,00,000, అలాగే గురువు ఉన్నట్టయితే మనకి 1,00,000 దోషాలు అనేవి నివారిస్తారు అని మనం చెప్పవచ్చు. వీరికి మంచి ఆయుర్దాయము, ఆరోగ్యము, మంచి శరీరము, జ్ఞానము, కార్యాలోచన, ఎలా ఏ పని చేసినట్టయితే బాగుంటుంది, ఇబ్బంది పడకుండా మనం బయటపడగలుగుతాము అనేది, ఉన్నత విద్యాయోగము, పాండిత్యము, అంటే ఎడ్యుకేషన్ లెవెల్లో వెళ్తే హైయెస్ట్ ఎడ్యుకేషన్ PhD వరకు వెళ్ళటము, అలాగే మంచి పండితులుగా ఉండటము, ఏదైనా సరే వేదపారాయణం ఇలా చేసుకున్నప్పుడు మంచి దాంట్లో కూడా ఇదిగా వెళ్ళటం, అందరి చేత గౌరవ మర్యాదలు, పూజ్య అంటే అందరి చేత పూజించబడతారు వీరు. కాబట్టి ఒక గురువులుగా మంచి స్థానానికి వెళ్ళగల అవకాశం అనేది వీరికి ఉంటుంది. అలాగే శుక్రుడు ఉన్నట్టయితే శుక్రుడు కూడా ఇక్కడ మంచిదే, శుభగ్రహాలు ఉన్నట్టయితే మంచిదే. లగ్నాధిపతి లగ్నంలో ఉన్నప్పుడు కూడా మంచిదే, అది పాపగ్రహం అయినా సరే. మకర కుంభాలకు శని, అలాగే మేష వృశ్చికాలకు కుజుడు ఆయన లగ్నంలో ఉన్నా కూడా కొంత పర్వాలేదు. లగ్నాధిపతి లగ్నంలో ఉండటం అనేది చాలా మంచిది. అలాగే శుభగ్రహం ఉన్నట్టయితే విశేషంగా బాగుంటుంది అని. అదే శుక్రుడు ఉన్నట్టయితే వీరికి ఎప్పుడూ కూడా సుఖ సౌఖ్యాలు, మంచి వస్తువులు సేకరించడం, మంచి వస్త్రాలు మంచివి వేసుకోవటం, ఎప్పుడూ కూడా ఇలాంటివన్నీ, సంగీత అభిలాష, లలిత కళల యందు ఆసక్తి,
వీరు దాంట్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. వెళ్ళకపోయినా వాటి యందు ఆసక్తి చూపిస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ కొంతమంది సంస్థలు నడుపుతూ ఉంటారు, వాళ్ళకి ఫండింగ్ అది ఇస్తూ. సో ఇలాంటివన్నీ కూడా వీరు చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే వివిధ భాషల యందు కూడా పట్టు ఉంటుంది. అలాగే శుభగ్రహం కేంద్రంలో ఉండటం మంచిది కాబట్టి ఇక్కడ కూడా మంచి ఆయుర్దాయం అనేది కూడా మనకి చెప్పవచ్చు. అలాగే అట్టే అవతల వారిని వీరు ఆకర్షిస్తారు. మగవారైతే ఆడవారిని, ఆడవారైతే మగవారిని కొంత ఆకర్షణ శక్తి అనేది వీరికి ఉండటం అనేది జరుగుతుంది. అలాగే లగ్నమందు శని ఇక్కడ చూసినట్టయితే వీళ్ళు కాస్త నల్లటి శరీరము, కాస్త వికటంగా ఉంటారు. చూడటానికే అంత అందంగా కనబడటం అనేది ఉండదు. శుక్రుడికి అందంగా ఉంటుంది, శనికి కొంచెం ఆపోజిట్గా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ అక్కడ మనం బాలారిష్టం తీసుకుంటే శని లగ్నంలో ఉన్నప్పుడు బాలారిష్టం కూడా మనం చెబుతాము. కాకపోతే కొంత వాతపు శరీరము, వీళ్ళకి నీచపు సంభాషణలు, మంచి వాక్ అనేది రాదు. ఎప్పుడు కూడా చెడు వాక్యే అనేది వీరికి ఉంటుంది. వీరిని అడగకుండా ఉండటమే మంచిది. ఏ సలహా కూడా వీరి దగ్గర తీసుకోకుండా ఉండటం అనేది మంచిది. ఎక్కువగా డాంబికత్వము, అనాలోచన, పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయటము, కామాసక్తి, స్త్రీలోలత ఇలాంటివన్నీ ఉంటాయి. వ్యాధులు అనేవి వీరికి తొందరగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. మళ్ళీ తులాలగ్నం అయితే కొంత పర్వాలేదు, అక్కడ ఉచ్చపడతారు. మకర కుంభాలు స్వక్షేత్రం కాబట్టి పర్వాలేదు. అదే మేషంలో ఉన్నట్టయితే అక్కడ బలం కోల్పోతారు. కాబట్టి ఈ ఇబ్బందులు అనేవి వీరికి ఎక్కువ ఉంటాయి అని మనం చెప్పవచ్చు. అదే లగ్నమందు రాహు ఉన్నట్టయితే వీరికి కాస్త కృష్ణవర్ణ ఛాయ, నీలము అటు కాకుండా నల్లదం కాకుండా ఉండటము. వీరికి గోళ్ళు కూడా కొంచెం చూస్తే మట్టిగా ఉంటాయి, పిప్పి గోళ్ళు. కొంచెం చూసినట్టయితే కురూపత్వం, శని కన్నా కూడా కొంచెం విధిగా ఉంటారు, కొంచెం నల్లగా అందవిహీనంగా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా నేత్ర వ్యాధులు, శారీరక సమస్యలు, బాధలు, ఎక్కువగా మలిన వస్త్రాలు వారివే ధరించడం, వారి దగ్గర వీరి దగ్గర తీసుకొచ్చి అవి వాడుకోవటం ఉన్నా కూడా ఇదో దరిద్రం. కొంతమందికి ఏంటంటే లేక ఇబ్బంది పడుతూ ఉంటారు, అది మనం ఏం చెప్పలేం. కాబట్టి వారికి తప్పదు. కానీ ఉన్నవారు కూడా ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. దీనివల్ల వారు ఇబ్బందులు అనేవి పడతారు. ఊరికే మేకపోతు గాంభీర్యం అనేది ప్రదర్శిస్తూ ఉంటారు. ఉన్నా కూడా లేకున్నా కూడా అలా ఉంటుంది. కాబట్టి మూర్ఖత్వము, ఎక్కువగా కూడా డబ్బు అందు ఆసక్తి, ఎక్కువగా సంపాదించాలి, ఏదో చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, కానీ వీరు చేయలేకపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే లగ్నమందు చిట్ట చివరిది కేతువు ఉన్నా కూడా ఇక్కడ శుష్కించిన శరీరం, అంటే చిన్న శరీరం. మనం ఇందాక అనుకున్నట్టుగా కూడా శని ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, శని కుజుడు ఉన్నప్పుడు కృషించిన శరీరం అనుకున్నాం, అలాగే ఇక్కడ శని ఉన్నా కూడా అలాగే ఉంటుంది. కాబట్టి వ్యాధి, ఎప్పుడు ఏదో ఒక వ్యాధి వీరిని పీడిస్తూ ఉంటుంది అని మనం చెప్పవచ్చు. చర్మరోగాలకి సంబంధించిన వ్యాధి, కుటిలత్వము, పక్కవారిని ఎప్పుడు దెబ్బతీయాలి, ఎలా తీయాలి అని చెప్పని ఆలోచన, చపలచత్వము, ఇవన్నీ కూడా ఉంటాయి. అసత్య పేలాపనలు, అసత్యాలంటే ఇప్పుడు అబద్ధాలు అనేవి వీరు చెప్పటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం చూసుకుని వీరికి నిర్ధారణ అనేది మనం చేయవచ్చు. ఎలా ఉంటారు వీరు, వీరి స్వభావం ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం నిర్ధారణ అనేది చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ లగ్నాధిపతి షష్ఠ, అష్టమ, వ్యయ స్థానాల్లో ఉన్నట్టయితే కొంత వీరికి ఇబ్బంది కలుగుతుంది అని మనం చెప్పవచ్చు. అంటే ఆ బలం అనేది 6లో ఉన్నట్టయితే ఇవి పాపస్థానాలు కాబట్టి 6, 8, 12 వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం ఉండదు. అష్టమ స్థానంలో ఉన్నప్పుడు కొంత ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయి. వ్యయస్థానంలో ఉన్నప్పుడు కూడా అలాగే ఉంటుంది. కాబట్టి వీరు 159 లార్డ్స్లో అక్కడ ఉన్నట్టయితే లగ్నాధిపతి మంచిది, పంచమంలో భాగ్యంలో ఉన్నట్టయితే మంచిది, ఉచ్చక్షేత్రంలో ఉన్నట్టయితే మంచిది. అలాగే స్వక్షేత్రాల్లో ఉన్నట్టయితే, మూల త్రికోణ క్షేత్రాల్లో ఉన్నట్టయితే బలం అనేది వీరికి వస్తుంది అని మనం చెప్పవచ్చు. కాబట్టి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి, వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.